30 ఏళ్లకు వచ్చి సేవకి 3.5 ఏళ్ళు చేస్తేనే అంతలా మంట రగిలిందే యేసయ్య. అవునా? అప్పుడు రగిలిన సువార్త అగ్ని ఇంతవరకు చల్లారలా రగులుతానే ఉంది. రాజులు వచ్చారు, రంగప్పలు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, అధికారులు వచ్చారు. దీన్ని అణచివేయాలని, అంతం చేయాలని, లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు, ప్రతిజ్ఞ పూనారు. పూనోళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు. అంతం చేయాలనుకున్న వాళ్ళందరూ అంతమైపోయారు. కానీ సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. అదిగో బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. ఆ నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. ఆ నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. సువార్తను అణచివేయాలని, పరిశుద్ధ గ్రంథాన్ని లేకుండా చేయాలని, సేవకులను నాశనం చేయాలని, క్రైస్తవులను అంతం చేయాలని ప్రతినబూనిన చక్రవర్తులు ఎందరో చరిత్ర పుటల్లో కనుమరుగైపోయారు. బైబిల్ గ్రంథమే లేకుండా చేస్తానన్నాడు ఒకడు భూమి మీద. చివరికి వాడింటినే తీసుకొని ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు, బైబిల్ ప్రింటింగ్ ప్రెస్. వాడిపోయాడు. ఏదో 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 అల్పమైన వాటిని చూసుకొని ఎగిరెగిరి పడతా ఉంటారు. ఇది సామాన్యమైంది కాదు. ఒక మనిషి ఆపితే ఆగిపోవటానికి, ఒక అధికారం అడ్డగిస్తే ఆగిపోవటానికి సర్వాధికారి శాసనం ఇది. ఎవరు? బలశౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటియగుదురా. బలశౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటియగుదురా. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. చాలా మంది ట్రై చేశారు సువార్తను ఆపేయాలని. అధికారాలు, ప్రభుత్వాలు, రాజ్యాలు, రాజులు, రంగప్పలు, వాళ్ళు పూనిన ప్రతిమలన్నీ అయిపోయినాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా యేసయ్య రగిల్చినటువంటి సువార్త జ్వాల ఇంతవరకు ఆరిపోలా. దాన్ని ఆపటం ఎవడి తరం కాదు కూడా. మహా అయితే మరికొంతమంది ప్రాణాలు తీస్తారు, మరికొన్ని చోట్ల అడ్డగిస్తారు, మరికొన్ని చోట్ల చట్టాలు చేసి నియంత్రణ చేయడానికి ట్రై చేస్తారు. అది ఎంతకాలం సాగిద్ది?
ఇవన్నీ మనం క్రైస్తవ సంఘ చరిత్రలో ఎరగనివా? మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, మతమూఢులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక. క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టె సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైనా మాకు కొత్త కాదురా, ఒరే ఘోరమైన శ్రమలైనా మాకు కొత్త కాదురా. ఒక మనిషిని చంపితే 1000 మంది అగునురా, ఒక జ్యోతిని ఆర్పితే 1000 జ్యోతులు వెలుగురా. ఒకడిని కదిలిస్తే 1000, ఎక్కువ కావద్దంటే ఎవరిని కదిలించొద్దు. దేవునికి స్తోత్రం. ఎంత రివర్స్ మంది. క్రైస్తవ సంఘ చరిత్ర మీరు చూస్తే శ్రమలో ఉన్నప్పుడు మండినంతగా సంఘము నెమ్మదిలో ఉన్నప్పుడు మండల, సంఘమునకు వ్యతిరేకత వచ్చినప్పుడు మండినంతగా సంఘము నిమ్మలంగా ఉన్నప్పుడు మండల. అందుకే మహా అయితే ఇంకొంతమందిని చంపుతారు, కొన్ని ప్రాంతాల్లో అడ్డగిస్తారు. అడ్డగించండి, చెయ్యండి, ఏమైంది? నడుస్తుంది, నడవలేండి. ఎంతకాలం నడిచిద్ది? ఇంకెంతకాలం? దగ్గరకు వచ్చిందిగా అందరికీ టైం. దేవునికి స్తోత్రం. చాలా సమీపానికి వచ్చింది, చాలా సమీపానికి వచ్చింది. ఈరోజు వ్యక్తులు కొంతమంది నియంత్రించేది కాదండోయ్. భవిష్యత్తులో ఇంకొకటి రాబోతున్నాడు, అంత్య అబద్ధ క్రీస్తు. ఇప్పుడన్నా మనం ఏదన్నా పోరాడాలంటే రాజ్యాంగం మనకిచ్చిన హక్కు అని చెప్పి మనం ఫైట్ చేయడానికి అవకాశం ఉంది, అర్థమైందా? కానీ అంత్య అబద్ధ క్రీస్తు లైన్లోకి వచ్చినప్పుడు ఇక వాడు ఏ రాజ్యాంగాలు లెక్క చేయడు. వాడు సైతానుగాడి సన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు ఏ దేశమును, ఏ అధికారమును దేని లెక్క చేయడు. అన్ని చోట్ల వాడే అధికారి, అందరూ వాడికే మొక్కాలంటాడు. అది అలాంటి శాసనం రాబోతుంది ఇంకా కొద్ది కాలంలో, అర్థమైందా? అలాంటి వాడి టైంలోనే సువార్త ఆగదు. ప్రపంచ మొత్తాన్ని కూడా ఏలేటువంటి ప్రపంచ చక్రవర్తి, ప్రపంచ నియంత వచ్చి హుకుం జారీ చేసిన దినములలో కూడా సువార్త ఆగదు, ఆగదు. అది సువార్తకున్న శక్తి, సువార్తకున్న అధికారం, సువార్తకున్న పవర్, సువార్తకు కర్త అయిన దేవుని ప్రభావము. కొడితే గడ్డు కొడు.